ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరి రాత్రి లైవ్కి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, మహోన్నతుడ, మీకే కోట్లాది వందనాలు. ఈ రాత్రి దర్శనం సమయాన్ని బట్టి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా నాయన, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం ఎస్సయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం ప్రభా, నీకు వందనాలయ్యా. నాయన స్తుతి ఆరాధన మీరు నడుస్తుంది దిగిరండి ప్రభా, నీకు వందనాలయ్యా. మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికని చెడ్డ బిడ్డను పడకుండా చేయండి, ఏ దృష్టికని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభా యవన పనుల బిడ్డలు నాయన హృదయ పచ్చత పూజింపండి, వాళ్ళ హృదయ నిండా పచ్చత పూజింతో నిమ్మకు సహాయం చేయండి. అలాగే నైనా బంధువులు స్నేహితుల ప్రదర్శన నడిచినందుకు వందనాలయ్యా. అలాగే సేవకులకు నోపడంలో బిడ్డలు మీరు ఆశ్రయించిన వారి గృహాలు కూడా మీరు దీవించుకుంటున్నాను ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి లైవ్లో ప్రతి హృదయాన్ని తాకపట్టి కుటుంబం దర్శించి నీ దాసుల ద్వారా మాట్లాడమని వచ్చినానయ్యా. లైవ్లో ఎప్పుడు విడిచిపడ్డది నాయన, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దాసుని అభిషేకించండి, శక్తివంతుని వాక్యంతో నీ దాసుని నింపమని అడుగుతున్నాను. మా హృదయాన్ని నీ వాక్యంతో నింపడం ప్రభా, నీ వాక్యమే మా హృదయంలో నిండుకోవడం ప్రభా, నీకు వందనాలు. అలాగే ప్రభా నాయన యేసయ్యా తండ్రి, ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి నీ ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నిలిపోతే వారి సర్వ సమృద్ధి దయచేయండి, నిరాశ సహాయించండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు ప్రభా. అలాగే నాయన ప్రభు నీ రాకడ చాలా సమీపంగా నాయన, నీ రాకడ కొరకు మనం సిద్ధపరిచిన అనేక మంది సిద్ధపరిచే కృప దయచేయండి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. తండ్రి నాయన ప్రభా మేము ఉంటున్న ప్రాంతాల పట్టణ గ్రామాలు తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకున్న శాంతి సమాధానంతో నింపండి. మా గృహాల నీ సన్నిధి వచ్చి మా గృహ వెలుగులు ప్రకాశించండి, నీ సన్నిధిని వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. తండ్రి మెలుపు కలిగి ఆత్మలో సిద్ధపడి కలిగి ప్రార్థనలో మెలుపుగా ఉండే కృప దయచుకున్నట్టు ప్రార్థనాత్మకంగా నింపండి అయ్యా. వాక్శక్తం నింపండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలయ్యా. ఎండవేడి నుంచి ప్రభా విడిపించండి, చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నానయ్యా. మాకు చల్లటి వాతావరణం కావాలి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మ శక్తిని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు శత్రులు లయపరచుకున్నట్టు ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తిని బంధిస్తున్నాయా. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడు శత్రులు లయపరచుకున్నాడు. కానీ నామాన్ని కనిపిస్తు నామాన్ని చేస్తూ మీ నామే చర్చపడాలి, మీ నామే కనపరచబడాలి ప్రభా. ఈ ప్రార్థన సన్ని చేర్చుకొని చేస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించుకుందాం, దేవుని నామాన్ని కనపడతాం. కృపామయుడా నీలో
ప్రైజ్ లార్డ్. అలాగే రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులు స్తుతులు స్తుతులు. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీకు సాటి ఎవరు లేరు, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీకు వందనాలు. థ్యాంక్ యూ. యోగ్యత లేని నాకు జీవ కిరీట నీచుటకు. ఆమేన్. యోగ్యత లేని నాకు జీవ కిరీట నీచుటకు. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినో నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినో నా ఇదిగో నా స్తుతుల సింహాసనం. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, స్థలము నీది, సమయం నీది, మేము నీ వారము. ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, ప్రతి అద్భుతాన్ని బట్టి, ప్రతి ఆశ్చర్యక్రియను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి వందనాలు. ఈ రాత్రి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యత మాకు ఇచ్చావు. నీకు వందనాలు. ఎంతమంది లైవ్లో వస్తున్నారో వారందరినీ తాకండి ప్రభు, వారందరినీ ముట్టండి, ఆశీర్వదించండి, బలపరచండి, వారి అవసరాలన్నీ తీర్చండి. వారికి ఏ మాటలు కావాలో ఆ మాటలు దయచండి. నిష్ప్రోషమైన దాసుని బలపరిచి మీ మాటలే పలుకున్నట్లుగా కృపనిమ్మని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన అడిగి వేడుకుంటూ కనపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఇలా మిమ్మల్ని కలుసుకునే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమిల్ రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుంటాం. రోమిల్ రాయబడిన పత్రిక రోమన్స్ చాప్టర్ 4:18. నీ సంతానము ఎలాగ ఉండునని, ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ప్రియులారా, అబ్రహాము గురించి మనం సాధారణంగా గమనిస్తే ప్రతి ఒక్కరూ ఒక మాట చెప్తారు అబ్రహాం గురించి. ఎప్పుడు ఏమి చెప్తారంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి, రక్షణ పొందిన వారికి తండ్రి, విశ్వాసులకు తండ్రి అంట. విశ్వాసులకు తండ్రి అని చెప్పి అక్కడితో ఆగిపోతాం. అసలు ఆయన విశ్వాసం ఎలాంటిది, ఆయన విశ్వాసములో మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటి, ఆయన విశ్వాసం ద్వారా ఎలాంటి కార్యాలు జరిగించాడు, విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నాడు అన్న విషయాలు మనం ఎప్పుడు పట్టించుకోం. పిల్లలు మనం గమనిస్తే విశ్వాసము మనుషుల మీద కాదు, విశ్వాసము వ్యవస్థ మీద కాదు, విశ్వాసము గవర్నమెంట్ మీద కాదు, అధికారుల మీద కాదు, మంత్రుల మీద కాదు. విశ్వాసం ఎవరి మీద మనం ఉంచాలంటే దేవుడైన ప్రభువైన యేసు ప్రభు మీద ఉంచాలి. వెన్ వీ పుట్ బిలీవ్, వెన్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్, ఆయన యందు మనం కలిగిన విశ్వాసము అది మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, రాజులైనా
అధికారులైనా మీరు నమ్ముకోవద్దు. వారి తలంపులు నాడి నశించిపోతాయి. వారు మాట ఇస్తారు కానీ నెరవేర్చరు. ఇజ్రాయేలు, నీ దేవుడైన యెహోవాను నమ్ముకో. ఇజ్రాయేలు, నీ దేవుడైన ప్రభు మీద ఆధారపడు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పిల్లల, ఈ రాత్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అంటాం కానీ అసలు ఆయన విశ్వాసం ఎలా ఉందో ఎప్పుడైనా మనం పరిశీలించామా? ఈ రోమపత్రిక అపోస్తలుడు పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ అబ్రహాము విశ్వాసాన్ని ప్రస్తావిస్తున్నాడు. అబ్రహామును ఇక్కడ ఉటంకిస్తున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసము ఎలా ఉందట? మన అందరి విశ్వాసంలో కాదు, ఆయనది చాలా ప్రత్యేకమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఆయన అభ్యాసం చేశాడంట. అలాంటి ఆ లెవెల్లో ఉన్న విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడని దేవుని వాక్యం చెప్పింది. ఏంటి ఆ విశ్వాసము? 18 నీ సంతానం ఎలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చాలు పిల్ల, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అర్థమైంది కదా మీకు? మనం ఏదైనా నమ్మాలంటే దానికి ఎంతో కొంత ఆధారం మనకి ఉండి తీరాలి. లేకపోతే అంటాం గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఏం ప్రయోజనం అని అంటుంటాం. కొన్నిసార్లు మనం అంటుంటాం మంత్రాలకు చింతకాయలు రాద్దాయా, ప్రార్థన చేస్తే తగ్గిపోద్దా ఏంటి, ఫూల్స్ లాగా ఉన్నారు అనుకుంటుంటాం కొన్నిసార్లు. అలాంటి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు చూసి ఎంతో కొంత విశ్వాసానికి ఆధారం మనం కలిగి ఉంటేనే కానీ మనం నమ్మం. కానీ అబ్రహాం అంట విశ్వాసానికి ఆధారము లేనప్పుడు దేవుడు చెప్పిన ఆ వాగ్దానానికి, దేవుడిచ్చిన ప్రవచనానికి, దేవుడిచ్చిన మాటకు ఆధారం బేస్ లేదు, ఇక అవకాశం లేదు. రమారమి 100 ఏండ్ల వయసు వచ్చినప్పుడు, 100 years వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను నీకు సంతానం ఇస్తాను, నేను నీకు కుమారుడిని ఇస్తాను, ఆకాశ నక్షత్రాలకు దీవిస్తాను, ఇసుక రేణుల వల్ల దీవిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన వయసు అయిపోయింది. కింద అంటాడు చూడండి సార్, 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అతడు విశ్వాసముందు బలహీనుడు కాక, నెంబర్ 1. నెంబర్ 2, రమారామి 100 ఏండ్ల వయసు గలవాడి ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శార గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించును కానీ, అరే ఇప్పుడు నాకు 100 years, నేను వృద్ధుడైపోయాను, మృతతుల్యమైన డెడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది నా బాడీ అంతా, ఇప్పిస్తానంటే దేవుడు ఎలా ఇస్తాడు? దేవుడు ఏదో కొంచెం చిన్నది ఆలోచించాడు కానీ ఆ ఆలోచన పక్కకి నెట్టేసి ఏమనుకున్నాడంట? 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, అవిశ్వాసం అనేది రానివ్వలేదంట. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి, వెంటనే దేవుని మహిమపరుస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, మామూలుగా విశ్వసించలేదంట, రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం నందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. సందేహింపలేదంట. సస్పెక్టెడ్ స్పిరిట్. దేవుణ్ణి ఎంతగా నమ్మాడంటే 100% దేవుణ్ణి నమ్మాడంటే అబ్రహాం. దేవుని శక్తిని శంకించలేదు, దేవుని పవర్ని నెవర్ సస్పెక్టెడ్ ఈజ్ పవర్, గాడ్స్ పవర్. దేవుని శక్తిని ఎప్పుడు సందేహించలేదు. ఈ సందేహము అనే మాట దగ్గర ప్రభు అంటారు, నావలో దూరంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, మరి భయపడుతున్నప్పుడు ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారు ఎందుకు సందేహపడిరి, ఎందుకు సందేహించారు మీరు? దో ఐఎమ్ విత్ యూ, నేను మీతో ఉన్నాను కదా. మరి ప్రభుతో ఉన్నారు కానీ ప్రభువుని నమ్మలేకపోయారు. ఈరోజు మనం ప్రభుతో ఉంటాం కానీ ప్రభువుని నమ్మము. మందిరానికి వెళ్తాం, ఆరాధనకి వెళ్తాం, పాటలు పాడుతాం, అన్నీ బాగా చేస్తాం కానీ ప్రభువుని నమ్మం మనం.
వాట్ ఎ ఫెయిత్ యు హ్యాడ్. విశ్వాసమునకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడంట. అది ఏ ఆధారం లేదు, అవకాశమే లేదు, నో స్కోప్, నో వే, అవకాశమే లేదు. కొన్నిసార్లు చాలాసార్లు ఇక అవకాశం లేదండి, ఇంకా లేదండి, అసలు నో క్వశ్చన్ అండి, అవకాశం లేదు, మీరు వేరే మార్గాన్ని చూసుకోండి అంటుంటారు. అలాంటి సందర్భంలో కూడా అబ్రహాము రూఢిగా సందేహింపక వాగ్దానం చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించాడట. ఏమి విశ్వాసం అంటే, వీ నీడ్ టు హ్యావ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఫెయిత్. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. సరే, మీరు ఎంతమంది అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అని నేను అడిగితే మీరు చాలామంది చేతులు ఎత్తుతారు. బట్ హౌ టు సెక్యూర్, ఎలా పొందగలం? అది ఎలా పొందగలమంటే అభ్యాసం చేయాలంట. వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. చిన్న విశ్వాసం. అందుకే దేవుని వాక్యంలో చాలాసార్లు మస్టర్డ్ సీడ్తో పోల్చిన విశ్వాసాన్ని, ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు. ఆవగింజంత, అదే ప్రమోటర్ నమ్ముట నీ వల్లనైతే, నువ్వు ఏమైనా నమ్మగలిగితే, ఏమాత్రమైనా నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మన దేవునికి అసాధ్యమైనది ఏముందండి? అసాధ్యమైనది ఏమన్నా కలదా? ప్రమోటాడు కదా అబ్రహామా, నేను సర్వశరీరులకు దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏమన్నా కలదా? ఈజ్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ విత్ మీ? నాతో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహామా? ఇప్పుడు షారా నవ్వుతుంది. ఈ మాటలు అబ్రహాము నమ్మాడు, కానీ అబ్రహాము నమ్మాడు, షారా ఏమో నవ్వింది. ప్రమోటాడు కోపం వచ్చింది ప్రభుకి. షారా నవ్వనేలా? వై? షారా స్మైల్డ్. యెహోవా దక్షిణాస్తం బాహుబలము కురసైనా తక్కువైందా? నాకు అసాధ్యమైంది ఏమైనా కలదా అబ్రహాము? వై ఆర్ యువర్ వైఫ్ ఇస్ స్మైలింగ్. ఎందుకు నవ్వుతుంది నీ భార్య? పాపం ఆవిడికి అంత నమ్మకం కుదరలే. అబ్రహాము కలిగి ఉన్న నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కలిగి ఉన్న విశ్వాసము, రూఢిగా కలిగి ఉన్న విశ్వాసము ఈరోజు మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం ద్వారా మనం అంటే ఎలాంటి కార్యాలు చేయగలమంట? మనం చూస్తే 33, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు మొదటి నుంచి చివరి వరకు చదవండి. అది విశ్వాసపు అధ్యాయం. విశ్వాసమే విజయం. వారు విశ్వాసం ద్వారా ఏం చేశారంట? రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడరు, యుద్ధములో పరాక్రమశాలు లైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. నా పిల్లల విశ్వాసం ఎంత గొప్పది! విశ్వాసమే విజయం అండి. విశ్వాసమే మన బలం అండి. విశ్వాసమే మన ఆశీర్వాదం అండి. ఈరోజు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోండి. అబ్రహాము అంతటి విశ్వాసం మనకి లేదు. అయితే చిన్నది ఉంది కదా, ఆవగింజంత చిన్నది ఉంది, దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. అభ్యాసం చేసినప్పుడు ఆవగింజ విత్తపడినప్పుడు అది చిన్నదిగా విత్తపడుతుంది, కానీ అది పెద్ద చెట్టు ఆకాశ పక్షులకు నివాస స్థలంగా గూళ్ళు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. అలాగే చిన్న విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసంలో, కొండలను పెకలింపగలిగిన విశ్వాసంలో,
పర్వతాలను తొలగించగలిగిన విశ్వాసంలో, కదిలించగలిగిన విశ్వాసంలో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసము నీకు ధైర్యాన్ని ఇస్తుంది, విశ్వాసం నేను బలపరుస్తుంది, విశ్వాసం నేను స్థిరపరుస్తుంది, విశ్వాసం నేను ముందుకు నడిపిస్తుంది. ఈరోజు అడుగు, ప్రభువా నన్ను విశ్వాసంతో నింపయ్యా. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం నాకు దయచేయ ప్రభు. అయితే మరొక చివరిలో మరి ఒక మాట చెప్పి ముగిస్తాను. విశ్వాసం ఎలా వస్తుందో తెలుసండి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. మిగతా మనం వింటుంటాం, రాజకీయాలు, రకరకాల సబ్జెక్టులు మనం వింటూ ఉంటాం. తప్పు అని నేను అన్నాను. వాటిలో మనం విశ్వాసం డెవలప్ అవ్వదు, విశ్వాసం ఇంప్రూవ్ అవ్వదు. వాక్యము, దేవుని వాక్యము, దేవుని వాక్యం ఎప్పుడైతే మనం వింటామో, దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో, దేవుని వాక్యం ఎప్పుడైతే వింటామో, మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా విశ్వాసం ద్వారా గొప్ప కార్యములు జరిగించినట్లుగా, అబ్రహాం వలె గొప్ప కార్యాలు చూచినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. మీ సమస్యలు, మీ అక్కర్లు ఏమనుంటే ప్రభుతో చెప్పుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడి తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభు, అబ్రహాము యొక్క విశ్వాసం తండ్రి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అనే మాట కూడా మేము చూస్తున్నాం. నాయనా తండ్రి, మీరు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, అది నెరవేర్చుటకు సమర్థుడు రూఢిగా నమ్మాడట, రూఢిగా విశ్వాసించాడట. ఆ విశ్వాసం మాకు కావాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కలిగి ఉన్నాడే, అలాంటి విశ్వాసం మాకు కావాలి. విశ్వాసము లేక బలహీనమైపోతున్నాం, విశ్వాసం లేక నీరసించిపోతున్నాం. మీ కృప చేత మమ్మల్ని విశ్వాసంతో, బలంతో నింపండి. ఈ మాటలు ఉంచిన వారందరినీ నింపండి నాయన. ఈ మాటలు ఉంటున్న వారందరినీ విశ్వాసంతో నింపండి, బలపరచండి. మరొకసారి మీ కృప అప్పగించండి, స్వస్థపరచండి, విడిపించండి. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు బిడ్డల జీవితంలో జరిగించండి. దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాల వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తాను. మీ కృపకి కుటుంబాలు అప్పగిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామాలు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణముడు యేసు ప్రభువు కృప, ఏ పరిశుద్ధాత్మ దేవునిగా మేము సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు తండ్రి యొక్క దీవెనలు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. 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 మీ అందరికీ ప్రైజ్లాడు వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ లార్డ్.